ముందుగా సభ కంటే ముందు మన ఓటింగ్ ప్యాటర్న్ గురించి వాస్తవరెడ్డి గారు వివరిస్తారు. దాని తర్వాత మిగతా మనకు మీరు ఓటింగ్కు వెళ్లే ముందు ఖచ్చితంగా ఐడి కార్డు తీసుకెళ్ళండి, ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకెళ్ళండి. ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఇక్కడ కాలేజీలో ఇవ్వబడతాయి. మీకు మీ పోలింగ్ స్టేషన్ నంబర్ ఎంత, మీ పోలింగ్ స్టేషన్ నేమ్ ఏంటి, దాని అడ్రస్ ఏంటి, ఆ ఒక్క స్లిప్ తీసుకొని పోతే మీకు ఓటు ఇవ్వరు. ఖచ్చితంగా ఏదో ఒక ఐడి కార్డు తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు బ్యాలెట్ పేపర్తో పాటు ఒక ప్రత్యేకమైన పెన్ ఇస్తారు. ఎలక్షన్ కమిషన్ ఒక వైలెట్ కలర్ పెన్ ఇస్తుంది. ఆ పెన్నుతో మాత్రమే మనం ఓటు వేయాలి. మన జేబులో ఉన్న పెన్నుతో వేస్తే ఆ ఓటు చెల్లబడదు. ఖచ్చితంగా అక్కడ ఉండే ఎలక్షన్ ఆఫీసర్ పోలింగ్ ఆఫీసర్స్ మీకు పెన్ను బ్యాలెట్ పేపర్ ఇస్తారు. వాళ్ళు ఏ విధంగా మడత పెట్టిందో అదే మడతను మీరు కంపార్ట్మెంట్. మన అభ్యర్థికి 1వ నంబర్ ఓటు వేసే విధానం ఏంటంటే 19 మంది క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు. మనం 19 మంది క్యాండిడేట్లకు ఓటు వేయవచ్చు. ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్, ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్. మీ ఓటు మనం ఓటు వేసిన అభ్యర్థి కనుక వెనుకబడి ఉన్నట్లయితే అది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం మన అభ్యర్థికి 1వ నంబర్ మనం ఇందులో మళ్ళీ రోమన్ అంకెలు, తెలుగు అంకెలు ఇవి కాకుండా మనం నేర్చుకున్న హిందూ అరబిక్ నంబర్లే 1, 2, 3 ఏవైతే చిన్నప్పుడు నేర్చుకున్నామో 1, 2, 3లే వేయాలి. అందులో 1 వేయకుండా మీరు ఏది వేసినా మీ ఓటు చెల్లబడదు. 1 ఖచ్చితంగా వేయాలి. 1వ నంబరు ఖచ్చితంగా వేయాలి. వేయకపోతే అది వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే. ఈ నంబర్ తో పాటు ఇంకేమీ రాయొద్దు బ్యాలెట్ పేపర్ మీద. మీ సంతకం చేయడం కానీ, మన అభ్యర్థికి జేఎన్ రాయడమో, లేదా మన పార్టీకి జేఎన్ రాయడమో, మీ సంతకం పెట్టడమో, లేదా టిక్కు మార్కు పెట్టడమో, స్టార్ మార్కు పెట్టడమో, ఇలాంటివి ఏవి చేసినా ఆ బ్యాలెట్ పేపర్ లెక్కించబడదు. ఖచ్చితంగా 1, 2, 3 ఈ నంబర్లు మాత్రమే వేయాలి. అది వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే వేయాలి. మీరు ఐడి కార్డు పట్టకపోవడము మొదటి పని. మీ ఐడి కార్డు అది ఎపిక్ కార్డు అయినా కావచ్చు, ఆధార్ కార్డు అయినా కావచ్చు, మీ పాన్ కార్డు అయినా కావచ్చు, మీ పాస్పోర్ట్ అయినా కావచ్చు, మీ పాస్పోర్ట్ అంటే మీ ఫోటో ఉన్న బ్యాంక్ పాస్బుక్ అయినా కావచ్చు. ఎలక్షన్ కమిషన్ మనకు ముందు రోజు ప్రెస్ లో అనౌన్స్ చేస్తుంది 12 రకాల ఐడి కార్డులను. అందులో ఏదో ఒక ఐడి కార్డు ఖచ్చితంగా తీసుకెళ్లాలి. మనకి ఇచ్చిన ఓటర్ స్లిప్ మాత్రమే తీసుకెళ్తే అక్కడ మనకు అలో చేయరు. ఒక ఐడి కార్డు తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే 1, 2, 3 అనే నంబర్లు వేయాలి. మన అభ్యర్థికి ఎదురుగా 1వ నంబర్ వేసిన తర్వాతనే మిగతాయి మీకు మీ ఇష్టం ఉంటే మీ మిగతా వాటికి వేయాలి. 1 వేయకుండా మీరు ఎన్ని అంకెలు వేసినా, లేదా 1 అనే నంబరు 2 లేదా 3 వ్యక్తులకు 1 కాకుండా ఎక్కువ మందికి ఒకే సంఖ్య వేసినా, మీకు 2 అనుమానాలు ఉన్నారు, మన అభ్యర్థితో పాటు ఇంకెవరు విన్నో మీకు అనుమానం ఉన్నది, 2కి 1 వేసినా లేదా 2కి 2 వేసినా మన బ్యాలెట్ పేపరు లెక్కించబడదు. అందుకే 1 వేసి రండి. 1వ నంబర్ 1. మళ్ళీ అది కూడా రోమన్ అంకెలలో కానీ, తెలుగు అంకెలలో కానీ, ఇంకేదైనా అంకెలలో కానీ వేయకండి. మనం నేర్చుకున్న 1 అది వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే వేయండి. మీరు జేబులో పెన్ను పెట్టుకపోకపోతే బెటర్. ఎందుకంటే మనకు అలవాటు టక్కున జేబుకి పెన్ను తీస్తాం. పెన్ను తీసి మన పెన్నుతోనే ఇస్తాం. వైలెట్ కలర్ పెన్ను ఇస్తారు మీకు. ఒకవేళ ఇయ్యడం ఆ పోలింగ్ ఆఫీసర్ మర్చిపోయినా కంపార్ట్మెంట్ లో దారానికి ఒకటి కట్టి ఉంటుంది, తాడు కట్టి ఉంటుంది, బ్యాంక్ లో కట్టి ఉన్నట్టు ఆ ఓటింగ్ కంపార్ట్మెంట్ లో. దానితో మాత్రమే వేయాలి. ఎందుకంటే ప్రతిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చెల్లుబాటు కాని ఓట్లు చాలా సంఖ్యలో ఉంటున్నాయి. ఏది గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎమ్మెల్సీలో. దీని మీద తెల్లవారి పేపర్లలో అడ్వాన్స్ న్యూస్ కూడా వస్తున్నాయి. ఇంత చదువుకున్న వాళ్లకు ఓటు వేసే విధానం తెలియదు అని. కాబట్టి మన కళాశాల నుంచి ఉన్న ఓట్లలో ఏ ఒక్కటి కూడా చెల్లుబాటు కాకుండా పోవద్దనే ఉద్దేశం కొద్దే మరీ చెప్పడం. మీరు విజ్ఞులు, మీకు తెలుసు, అయినప్పటికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఓటు వేసే విధానాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. మీకు తెలుసు, సోషల్ మీడియాలో మీరు
చాలా చూస్తుంటారు. అయినప్పటికీ మేము మా అన్ని ఓట్లు చెల్లుబాటు కావాలనే ఉద్దేశం కొద్దీ మీకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. అదే పెన్నుతోనే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పెన్నుతోనే వేయాలి. 1, 2, 3 అంకెలే వేయాలి. ఒకటి కంటే అంటే ఒక నంబర్ను ఒకసారి కంటే ఎక్కువ వేయకూడదు. ఒకటి వేయకుండా మీరు ఎన్ని వేసినా అది చెల్లుబాటు కాదు. ఒకటి వేస్తేనే ఆ ఓటుకు విలువ. 1వ నంబర్ వేస్తేనే మీరు 1వ నంబర్ ఇంకోటి ఈ ఎలక్షన్స్లలో నోటా ఉండదు. ఓన్లీ అభ్యర్థులు మాత్రమే ఉంటారు, నోటా ఉండదు. సో ఇవి మననంలో పెట్టుకోండి. రెండే, ఒక ఐడి కార్డు తీసుకుపోవాలి, వాళ్ళ పెన్నే వాడాలి, 1 అనే నంబరు మన అభ్యర్థికి ఎదురుగా వేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ మీ సూచనలు. ఇప్పుడు వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వైస్ ప్రిన్సిపాల్ తిరుపతిరావు సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి గవర్నీయులు పెద్దలు అక్క కీర్తిరెడ్డి గారిని, అదేవిధంగా డాక్టర్ విజయ్ చంద్ర సార్ని ఇద్దరిని కూడా వేదికపై రావాల్సింది. ఆనరబుల్ యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ శ్రీ బండి సంజయ్ గారికి, వారితో పోటీ వచ్చిన పెద్దలు, డయాస్ మీద ఉన్న అందరికీ, మరియు ఎక్కువ వరకు ఈసారి ఎలక్ట్రల్ నామినేషన్ అయిన మన ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. దిస్ ఈస్ ద one way of awareness means that educate can influence more than that of the normal public. That is the intention of starting MLC in the state of Telangana or throughout the India. అంటే మీరు మాత్రము లాజికల్గా ఆలోచించి ఓటింగ్ను యూజ్ చేయాలి. మనందరికీ క్లాసులో చెప్పినట్టు ఒక స్టూడెంట్ 1 minute లేట్ వస్తే లేటే, కాకపోతే టీచర్ 1 minute లేట్ వస్తే 60 minutes లేట్. ఎందుకంటే 60 మంది టైం వేస్ట్ చేస్తారు. ఆ విధంగానే ఫస్ట్ టైం జనరల్గా మనకు అంటే ఆల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్కు ఫస్ట్ టైం ఒక లీడర్ను, ఒక మీనింగ్ఫుల్ లీడర్ను ఎన్నుకునే అవకాశం ఇచ్చిండ్రు విత్ ద హెల్ప్ ఆఫ్ ద యూనివర్సిటీ అథెంటికేషన్. అంటే మనకు అఫిలియేషన్ అయిన అన్ని కాలేజీలకు సెలెక్ట్ అయిన SCM ఉన్న ప్రతి ఒక్క లెక్చరర్కు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లకు ఇచ్చిన వాటిని సద్వినియోగం చేసుకొని పర్ఫెక్ట్ క్యాండిడేట్ను ఎన్నుకోవాలి. ఓకే, మా వ్యూ ప్రకారం మేము ఒకటి అనుకున్నాం, యాజ్ అడ్మినిస్ట్రేషన్, యాజ్ అ మేనేజ్మెంట్ ఆఫ్ వాగ్దేవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అనుకున్న దాన్ని మీరు మన ఆర్గనైజేషన్ వాగ్దేవి ఫ్యామిలీ మెంబర్స్గా మీరు మా ఆలోచన విధానానికి అంటే అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ యొక్క ఆలోచన విధానానికి సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఈ విధంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడమే. మీరు మంచిగా ఆలోచించుకొని మా విధానం కరెక్ట్ అని ప్రూవ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆర్గనైజర్. ఎస్పెషల్లీ రమేష్ సార్ ఈస్ టేకెన్ మోర్ ఇన్సెంటివ్ with enrollment as well as this program. We must actually we will honor our Kedde Ramesh sir for this type of the organization as well as the eligibility for the voting. Thank you very much. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వాగ్దేవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ జాయింట్ సెక్రటరీ సత్యపాల్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన ఈరోజు మన ముఖ్య అతిథి గారు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా మిగతా పార్టీ పెద్దలు అందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇది ఇంతకుముందు తిరుపతిరావు సార్ చెప్పినట్టు మనకు ఫస్ట్ టైం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో టీచర్స్ కాన్స్టిట్యున్సీలో మనకు ఓటింగ్ హక్కు కల్పించడం జరిగింది. ఈ ఓటింగ్ మనం ఎన్రోల్ చేసుకోవడానికి కూడా చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. మనము ఓవరాల్గా మన క్యాంపస్ మొత్తం కూడా 457 మెంబర్స్ని మనం ఎన్రోల్ చేసుకోగలిగినాం. ఇంకా విత్ ద హెల్ప్ ఆఫ్ JNTU వాళ్ళ అథెంటికేషన్ తోటి మనం ఈ ఎన్రోల్మెంట్ పాసిబిలిటీ అయింది. ఇక్కడ మన ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ కోఆర్డినేటర్స్ అందరూ కూడా చాలా 3 months రిగరస్గా చేస్తేనే మనకి ఎన్రోల్మెంట్ పాసిబుల్ అయింది. కాబట్టి ఈ ఓటు వాల్యూ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు కేవలం టీచర్స్ కాన్స్టిట్యున్సీ అంటే ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్ ప్రాబ్లమ్స్
సాల్వ్ చేయడానికి మనం ఎన్నుకోవట్లేదు. ప్రైవేట్గా మీరు మీకున్న ప్రాబ్లమ్స్ని కూడా రిప్రజెంట్ చేయడానికి మీకు ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకోవడానికి ఇది మంచి అవకాశం. కాబట్టి మీరందరూ కూడా 27th రోజు జరిగే ఓటింగ్లో మీరు పార్టిసిపేట్ అయ్యి మీ వాల్యుబుల్ ఓట్ని మనం ప్రపోజ్ చేస్తున్న పులి సర్వోత్తం రెడ్డి గారికి వేసి మీ రిప్రజెంటేటివ్ని ఒక పర్ఫెక్ట్ రిప్రజెంటేటివ్ని మీరు ఎలెక్ట్ చేసుకోవాలి. ఆ పర్ఫెక్ట్ రిప్రజెంటేటివ్ ఎవరు అంటే ఒక నేషనల్ పార్టీ సపోర్ట్ చేస్తున్న రిప్రజెంటేటివ్ని ఇక్కడ ఎంతోమంది వాళ్ళ నిల్చుంటున్నారు, కానీ వాళ్ళలో ఎవరిని కూడా ఒక ఐడియాలజీ, ఒక కమిట్మెంటు, ఒక కేరింగ్ ఉన్న పార్టీ ఏది కూడా ఏ క్యాండిడేట్ని సపోర్ట్ చేయట్లేదు. కేవలం నేషనల్ వైడ్గా, వరల్డ్ వైడ్గా మన డెవలప్మెంట్ మీద, మన కంట్రీ యొక్క బెటర్ సొసైటీ, బెటర్ కమ్యూనిటీ, బెటర్ ఫెసిలిటీస్ గురించి కామన్ పబ్లిక్ గురించి తాపత్రయపడే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్న మన పులి సర్వోత్తం రెడ్డి గారిని ప్రిఫరెన్స్ 1 ఓట్ తోటి వేసి మీరు అందరూ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఇది ఇక్కడ మన వాగ్దేవి కాలేజ్ క్యాంపస్ ఓట్లు కూడా చాలా క్రూషియల్. ఎందుకంటే మ్యాక్సిమం ఓవరాల్గా మనం 800 అంటే విత్ ఆల్ గ్రూప్స్, జయముఖి, వాగ్దేవి డిగ్రీ, బొల్లిగుంట క్యాంపస్ ఇవన్నీ కలిపి కూడా వీ హ్యావ్ ఎన్రోల్డ్ అరౌండ్ 821 ఓట్స్. కాబట్టి ఇక్కడ చాలా లిమిటెడ్ ఓట్స్ ఉంటాయి. కాబట్టి 820 ఓట్స్ విల్ ప్లే ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద ఎలెక్టింగ్ పర్ఫెక్ట్ రిప్రజెంటేటివ్. కాబట్టి మనది ఇవాళ టుమారో సర్వోత్తం రెడ్డి గారు ఏది గెలిచినా కూడా అది మీ యొక్క ఈ 821 వాల్యుబుల్ ఓట్స్ తోటే గెలుస్తారు. కాబట్టి మీ 821 ఓట్స్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఫస్ట్ నెంబర్ బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ నెంబర్ కూడా సర్వోత్తం రెడ్డి గారిదే ఉంటుంది. దాని పక్కన ఇంతకుముందు చెప్పినట్టు 1 వేసి మీరు వాళ్ళని గెలిపించాలి. మా యొక్క విన్నపాన్ని మీరు మన్నించి మీరు పులి సర్వోత్తం రెడ్డి గారికి పూర్తిగా మద్దతు తెలుపుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సత్యపాల్ సార్కి ధన్యవాదములు. ఇప్పుడు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ శాసన మండలి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి పెద్దలు పులి సర్వోత్తం రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వాగ్దేవి కళాశాల యాజమాన్యం నిర్వహిస్తున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న కేంద్ర మంత్రివర్యులు, మరి జాతీయ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ప్రియతమ నాయకుడు మరి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారికి, మరి వేదిక మీద ఉన్న ఈ కళాశాల వైస్ ప్రిన్సిపల్ తిరుపతి రావు గారికి, మరి మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు గారికి, శ్రీధర్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారికి, వరంగల్ జిల్లా అధ్యక్షులు రవికుమార్ గారికి, అదేవిధంగా హన్మకొండ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్న కాళీ ప్రసాద్ గారికి, రావు పద్మ గారికి, కీర్తిరెడ్డి గారికి, మరి సత్యపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా దేవేందర్ రెడ్డి గారికి, మరి ఇతర మిత్రులందరికీ, మరి వేదిక ముందున్న ఈ కళాశాల ఫ్యాకల్టీ అయిన సోదరమణులందరికీ, దాంతోపాటుగా ఇక్కడికి విచ్చేసిన ఇతర మిత్రులందరికీ, మరి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నేను పేరు పేరున నమస్సులు తెలియజేస్తా ఉన్నా. సరే, ఈ సమావేశ సందర్భంగా మరి ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, మరి ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ విదితమే. మరి ఇవాళ ఈ పోటీ చేసే అవకాశం నాకు లభించడంలో మరి కేంద్ర మంత్రివర్యులు సంజయ్ గారు సరే అభ్యర్థిత్వం ప్రకటన చేసే సందర్భంలో పలు సందర్భాలలో వారిని కలవడం జరిగింది.
ఏ సందర్భంలో కలిసినా కూడా అభ్యర్థుల్లో నీకన్నా మంచి అభ్యర్థి ఎవరున్నారు అన్నా అని మరి నన్ను భుజం తట్టి ఇవాళ నేనైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిత్వం వచ్చింది అంటే నేను చాలా సంతోషపడతా ఉన్నా. దానికి కారకులు బండి సంజయ్ గారితో పాటుగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం కల్పించడంలో వారి భాగస్వామ్యం ఉన్నదని తెలియజేస్తూ నేను మొట్టమొదట ఇవాళ వారందరికీ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. సరిగా విజయం, ఈ విజయం కోసం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, సరే ఇతర వివిధ క్షేత్రాలు వారు చేస్తున్న కృషి అసలు నిజంగా అది ఊహలకు అందంది. మరి అలాంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలవాలనేది ఇవాళ సరే అందులో కూడా నేను కూడా ఒక భాగస్వామి అయితే ఇలా నేను అభ్యర్థిగా నేనేదో గెలుస్తున్నా అని నేను ఇక్కడ గర్వపడేది లేదు. ఇలా భారతీయ జనతా పార్టీకి ఈ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ నియోజకవర్గ అంటే ఈ జిల్లాల నుండి ఒక పోస్టును అందించడం అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా బాధ్యత తీసుకుందామని తెలియజేస్తా ఉన్నా. ఇక మీ అందరూ ఇప్పుడే మిత్రుడు భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగా మనది సీరియల్ నంబర్ 1లో ఉంటుంది. ఆ 1కి ఎదురుగా 1 అనే ఇంకేసి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, నన్ను మొదటి స్థానంలో ఉంచే బాధ్యతను మీరు అందరూ తీసుకోవాలని కోరుతా ఉన్నా. మరి ఇప్పటికే మిత్రులు సత్యపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎన్రోల్మెంట్ విషయాన్ని తీసుకుంటే సెప్టెంబర్ 30న ప్రారంభమైంది, డిసెంబర్ 7న ఫస్ట్ దఫా అయిపోయింది. అప్పటికే మనందరం ఎన్రోల్ చేసిన తర్వాత లిస్ట్ బయటకు వచ్చింది. వచ్చినాక ఇవాళ మీ ఓట్లను అడగడానికి ఒక వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. అతను కాంప్లైంట్ చేయడంతో మన మొత్తం టోటల్గా డిలీట్ అయినాయి. డిలీట్ అయిన తర్వాత మళ్ళీ డిసెంబర్ 1కి స్టార్ట్ అయింది, మళ్ళీ నవంబర్ 1కి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 9కి ముగుస్తూ ఉన్నది. ఆ టైంలో మనకేంది అంటే ప్రిన్సిపల్ ఇచ్చిన సర్టిఫికెట్ మీద ఆథరైజేషన్ ఫ్రమ్ జేఎన్టీయూ కావాలి. వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. సత్యపాల్ రెడ్డి గారు రమేష్ గారిని పర్టికులర్గా ఇక్కడ 3 నెలలు ఈ కార్యక్రమం మీదనే ఉంచారు. జేఎన్టీయూకి మన అప్లికేషన్లు అన్నీ వెళ్ళినాయి. 9వ తారీఖు క్లోజ్ అవుతుంది. మరి ఎట్లా అన్న పరిస్థితిలో ఆ రోజు పెద్దలు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు హైదరాబాద్లో ప్రోగ్రాం ఉంది, దానికి వెళ్ళాలనుకున్నాం మేము. కానీ మేము పొద్దున్నే 9 గంటలకు జేఎన్టీయూకి వెళ్ళిన తర్వాత సరే అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే అసలు లోపలికి ఎంట్రీకే పెద్ద సమస్య అయింది. సరే రమేష్ గారికి అక్కడ ఉన్న పరిచయాలతోటి మేము లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినాం. అప్పటికే అక్కడ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు అని ఉన్నారు, వారితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాం. కానీ సాధ్యమైతే లేదు. ఇక తెల్లారితే ఆదివారం మళ్ళీ 9వ తారీఖు లాస్ట్ డే. అప్పుడు వెళ్ళిన తర్వాత మాకు ఒక ఆశా కిరణం అక్కడ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారు దొరికారు. సరే ఆయన కొంతవరకు మన భావజాలం ఉన్న వ్యక్తి. అప్పటిదప్పుడు అతను ఆ రోజే వీసీ అక్కడ జాయిన్ అవుతా ఉన్నాడు. 2 గంటల దానికి అవకాశం లేదు. 2 గంటల తర్వాత సుమారుగా 700 అప్లికేషన్లు మనై అక్కడ జేముకి, తర్వాత బిట్స్, తర్వాత ఇంకా ఫార్మసీ కళాశాలలో 700 సంతకాలు ఆ సాయంత్రం చేయించి మళ్ళీ అప్పటిదప్పుడు మేము ఏం చేసినామంటే స్కాన్ తీసి మరి మన ఫ్యాకల్టీకి పంపించడం జరిగింది. ఎందుకంటే టైం లేకపోతే మళ్ళీ ఎన్రోల్మెంట్కి మిస్ అవుతాం. చివరికి 9వ తారీఖు కల్లా ఆ కార్యక్రమం పూర్తయి అయినాక మళ్ళీ కాంప్లైంట్, మళ్ళీ వీళ్ళు అన్ని తప్పుగా ఉన్నాయి, వాళ్ళ భార్యది పెట్టుకున్నాడు, ఆ భార్య దాని మీద సంతకంలో అయితే రిజెక్ట్ అయితే వీటన్నిటి కూడా ఘటన అవుతాయని మళ్ళీ కాంప్లైంట్. సరే మళ్ళీ కూడా మనం సంతకాలు చేయించినవి కూడా కొన్ని మళ్ళీ రిజెక్ట్ అయినాయి. అయినాక 3వ దఫాలో కొన్ని చేపించి చివరికి ఈ కళాశాలలో 400 పైచీలకు మనం నమోదు చేయించుకోగలిగినాం. దాంట్లో ముఖ్యంగా సత్యపాల్ రెడ్డి గారు, ఇక్కడ దేవేందర్ రెడ్డి గారు, వారికి తోడుగా గణేష్ గారు, అదేవిధంగా సుతారి సతీష్ గారు మరి వాగ్దేవిలో వీళ్ళు సుమారుగా 5 నెలలు చేసిన కృషికి నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక దీంట్లో ఒక్కటి చూడండి, మీ దగ్గరికి ఓటు వస్తే అసలు కొట్టాల్సిన పరిస్థితి ఆయన అడిగితే మాత్రం, కానీ వాళ్ళ మన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అందుకే మిమ్మల్ని కోరుతా ఉన్నా, మీరు మొదటి ప్రాధాన్యత ఓటు 1వ నంబర్కి ఎదురుగా వేసి గెలిపించే బాధ్యత మీదే. సత్యపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ అన్ని ఓట్లు గెలుపులో కీలకంగా అవుతున్న విషయాన్ని కూడా మీరు గమనించాలని కోరుతా ఉన్నా. అందుకే ఇవాళ నేనైతే
సరే ఇక్కడ సుమారుగా 400 మంది ఓటర్లతో ఈ సమావేశం. సంజయ్ గారు కూడా పలు సందర్భాలు నేను మీకు సమావేశాలకు వస్తా కానీ ఓటర్లు మాత్రమే ఉండాలి అదే మాట మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. దీంట్లో ముఖ్యంగా సత్యపాల్ రెడ్డి గారిది తర్వాత దేవేందర్ రెడ్డి గారి భాగస్వామ్యం ఎనలేందని తెలియజేస్తూ ఇక చూడండి ఎన్నికలకు వెళ్ళబోయే ముందట మీకు ఓటింగ్ ముందట సరే ఇవాళ మీరు ఇంజనీరింగ్ కళాశాల ఫ్యాకల్టీ సరే మీ సమస్యలను తీర్చాలంటే చక్కటి యజమాన్యం ఉన్నది కాబట్టి ఆ బాధ్యత అంతా వాళ్ళే తీసుకుంటారు. మరి మేము మీకు ఏం చేయగలము అంటే ఇవాళ యజమాన్యాలు ఇబ్బంది పడతా ఉన్నాయి. 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో సమస్యలు అవుతా ఉన్నాయి. దాని విషయంలో ఖచ్చితంగా ఇవాళ ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. 2 కేంద్ర మంత్రులు పెద్దలు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఉన్నారు. వారికి తోడుగా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికే ఏవిఎన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్సీగా మహబూబ్ నగర్ నుంచి గెలిచారు. వారి గెలుపు అయితే ముఖ్యంగా వేదిక మీద ఉన్న సంజయ్ గారే కారణం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అనంటే ఆనాడు 317 జీవో ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు తపస్సుపాధ్యాయ సంఘం ఉద్యమిస్తూ ఉన్నది. కానీ మా శక్తి అక్కడ సరిపోలేదు. అప్పుడు బండి సంజయ్ గారిని కోరినాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు మీరు ప్రత్యక్షంగా పోరాటంలోకి వస్తేనే ఈ 317 జీవో ఆగుతుందన్నప్పుడు వారు కరీంనగర్లో దీక్షకు వెళితే వారి మీద కేసీఆర్ ప్రభుత్వం చేసిన మరి ఆనాటి పరిస్థితులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మరి సంజయ్ గారు చెప్తారు. అప్పుడు వారిని జైల్లో ఉంచిన సందర్భం దానికి ప్రతిఫలంగా మహబూబ్ నగర్ ఎన్నికల్లో ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించారు. అది నిజంగా బండి సంజయ్ గారి ఉద్యమానికే ఆ గెలుపు వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక దీంతో పాటుగా చూడండి ఇవాళ మీకు మేము చేయగలిగింది నేనైతే మరి సంజయ్ గారిని నేను ప్రతి వేదిక మీద కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న ఈ ఫ్యాకల్టీకి సరే మీరు బాగా ఆలోచించండి. 60 ఏళ్ళు దాటిన వాళ్లకు ఆయుష్మాన్ భారత్లో మోడీ గారు హెల్త్ కార్డు ఇచ్చి ఉచిత వైద్యం అందిస్తూ ఉన్నారు 5 లక్షల వరకు. ఇవాళ ప్రైవేట్ యజమాన్యాలలో ఉన్న సరే అటు ఉపాధ్యాయులే కానివ్వండి అధ్యాపకులే కానివ్వండి వీరి వయస్సుతో సంబంధం లేకుండా విద్య అనేది ఇవాళ మన ఏది జాతిని తర్వాత ప్రతి పౌరుణ్ణి తీర్చిదిద్దేది కాబట్టి విద్యను అందిస్తున్న ఈ ఉపాధ్యాయులకు అధ్యాపకులకు 60 ఏళ్ల నిబంధనతో సంబంధం లేకుండా హెల్త్ కార్డ్స్ ఇప్పించే ఆయుష్మాన్ భారత్లో ఆ ప్రయత్నం చేయాలని నేను పెద్దలు బండి సంజయ్ గారు కూడా ఈ సమావేశ పక్షాన కోరుతా ఉన్నా. సరే ఏమన్నా అందించగలిగితే మేము చేయగలిగింది మిగతాదంతా కూడా మీ యజమాన్యాలు చూసుకుంటారని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక దీంతో పాటుగా సరే ఇవాళ ఓట్లు వేస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్న వాళ్ళకి సమస్యలు మా ఉపాధ్యాయులు అంటే చాలా ఉంటాయి. అవి నేను వివరించదలుచుకోలేదు. ఒకటి ఇవాళ భరత జాతి 140 కోట్ల మందిని గౌరవంగా ప్రపంచ దేశాల ముందట తలెత్తుకొని తిరుగుతున్నాము అంటే అది నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలన. మొన్ననే చూసినాం ఒక విఐపి ఒకవేళ స్టేజ్ మీదకి వస్తే అక్కడ ఉన్న ఏదో మామూలు సిబ్బంది అతన్ని కుర్చీ జరుపుతూ ఉంటారు. జరిపిన తర్వాత అతను కూర్చుంటాడు. మళ్ళీ పని అయిన తర్వాత లేచినప్పుడు కూడా కుర్చీ జరుపుతూ ఉంటారు. మొన్న నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఇవాళ ట్రంప్ అంటే చాలా పవర్ఫుల్ ఆయన మోడీ గారి కుర్చీ జరిపి ఆ కుర్చీలో కూర్చొని సంతకమైన తర్వాత మళ్ళీ కుర్చీ జరిపిండు. అది చూస్తే 140 కోట్ల మంది చాలా గర్వంగా ఫీల్ అయ్యే సంఘటన. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలలో అది కూడా ఆయన ఎన్నడూ నేను అని గర్వపడ్డాడు. ప్రతి భారతీయునికి అందించే గౌరవంగా ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గెలుపు అనేది ఏదో సర్వోత్తమ్ రెడ్డిది కాదు, భారతీయ జనతా పార్టీకి అందిస్తున్నాము అంటే నరేంద్ర మోడీ గారు నడ్డా గారు జాతీయ అధ్యక్షులు మరి ఆ పార్టీకి అందిస్తున్న కానుక. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా నల్గొండ ఖమ్మం వరంగల్ అసలు నల్గొండ ఖమ్మంలో ఎన్నడూ భారతీయ జనతా పార్టీ ఒక ప్రతినిధి గెలవలేదు. కానీ ఇక్కడ మాత్రం గెలిచిన చరిత్ర ఉన్నది. 1984లో 2 ఎంపీ సీట్లు గెలిస్తే కీర్తి చేసులు జంగారెడ్డి గారు చందుపట్ల ఆనాడు విజయం సాధించారు. అతనే ఒకటి గుజరాత్లో గెలిచారు. ఈ వరంగల్ గడ్డ భారతీయ జనతా పార్టీకి మరి జనసంఘలో జంగారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 1969లో ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉన్నది. కాబట్టి మన వరంగల్ జిల్లాకు భారతీయ జనతా పార్టీకి బేస్ ఉంది.
మరీ ముఖ్యంగా చూడండి 11,000 ఓటర్లు ఇక్కడ నమోదైనరు. 8,000 నల్గొండ, 6,000 ఖమ్మం. పోయినసారి నల్గొండ మనం ఈక్వల్ ఉండే. ఇగో ఈ పెరుగుదలకు కూడా ముఖ్యంగా కారణం మీరు. తర్వాత వాగ్దేవి యజమాన్యాలు మొత్తం లెక్కేస్తే 1000 పైన ఉన్నాయి. ఇగో ఇవాళ కారణం మీరే. కాబట్టి ఈ గెలుపులో కూడా మీది కీలక భూమిక ఉన్నది. సరే, సమయం నేను ఎక్కువగా తీసుకోవద్దనే ఉద్దేశంతో ఈ అవకాశాన్ని కల్పించిన మరొక్కసారి ఈ యజమాన్యానికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదములు. ఇప్పుడు వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నుండి ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి స్వాగతం తెలియజేస్తారు. స్వాగతం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో పటిష్టం చేసిన వ్యక్తి, కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రివర్యులుగా ఎదిగిన బండి సంజయ్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బండి అని కళ్ళ నీళ్ళు వస్తాయి. కళ్ళ నీళ్ళు వస్తాం మనం ఏడిసమంటారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. చాలా విషయాలు పోలీస్ సర్వోత్తర రెడ్డి గారు అన్ని విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. సత్యపాల్ గారు కూడా అన్ని విషయాలు చూసాడు. నాకు చాలా సత్యపాలన్న దేవేంద్ర చాలా కదా. దేవేంద్రని ఇంకా ఎందుకంటే ఇప్పుడు జంగారెడ్డి గారి ఎలక్షన్స్లో కరీంనగర్ పోటీ చేసినప్పుడు అప్పుడు చాలా ఒక దాదాపు 3-4 మంత్స్ కలిసి పనిచేసాము. అప్పుడు నేను కార్పొరేటర్ను వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం అప్పుడు వచ్చింది. జంగారెడ్డి గారు కూడా సేవ చేసే అవకాశం మాకు వచ్చింది. దాదాపు ఎలక్షన్స్ ఎప్పుడన్నా మన ముందు రోజు శివరాత్రి జాగారం ఉండి తెల్లారి కుంప ముడుతుంది వాళ్ళకి. మా సర్వోత్తర రెడ్డి గారు ఒక మాటనే మంచోడు, చాలా సిన్సియర్. ఎందుకంటే 19 పోటీ చేస్తున్నారు. ఈ 19 18 ఎవరికి వేసినా మన కాంగ్రెస్ గంప కింద గమ్ముతారు. వాళ్ళని 19 మా సర్వోత్తర సార్ ఒక్కడే ఇప్పుడు బీజేపీ నుంచి. మీకంతా అంటే కాంగ్రెస్ వాళ్ళకి పోటీ చేయాలంటే క్యాండిడేట్ దొరకలేదు. ఇక బీఆర్ఎస్ అసలే దొరకలేదు. ఇక బీఆర్ఎస్ కేసీఆర్ ముఖం మీద పోటీ చేయడానికి ఎవరు ముందుకు వస్తలేదు. కొన్ని ఇక్కడ పోటీ లేదంటే అక్కడ కూడా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ కాన్స్టిట్యూన్సీలో కూడా టీచర్స్ ఎమ్మెల్సీకి అభ్యర్థి లేరు. అక్కడ కాంగ్రెస్ లేరు, బీఆర్ఎస్ లేరు, గ్రాడ్యుయేట్స్ కూడా లేరు. కానీ ఇట్లా రోడ్డు ఇవ్వటం దొరకవటం గంట గంట మెడలేసి మాకు క్యాండిడేట్ అన్నారు. అక్కడ ఇప్పుడు కరీంనగర్లో ఆ ప్రాంతంలో కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఒక ఆయన గెలవకముందే గెలిచి కాంగ్రెస్ పోతాను ఆయన, ఇంకైనా కాంగ్రెస్ అనే కాంగ్రెస్ అవుతున్నాయి. కానీ ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం బీజేపీ మీద ఫైట్ చేయడానికి, బీజేపీ ఎదుర్కోవడానికి ఇద్దరు అభ్యర్థులు. కాబట్టి గతంలో కూడా ఇంతకుముందు సర్వోత్తర గారు చెప్పినట్టు ఏవిఎన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఇవాళ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఇవాళ 3 జిల్లాల ఉమ్మడి జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఉంది కాబట్టి, ప్రాముఖ్యత ఉంది కాబట్టి, ప్రజలు గెలిపించారు కాబట్టి అక్కడ సమస్యల మీద ఏవిఎన్ రెడ్డి గారు శాసన మండలిలో మాట్లాడుతున్నారు. ఏ సమస్య కానీ, మీరు అన్ఎంప్లాయీస్ విషయం కానీ, టీచర్స్ విషయంలో కానీ, ఎంప్లాయీస్ విషయంలో కానీ, ప్రైవేట్ టీచర్స్ విషయంలో కానీ, ఫీజు రియంబర్స్ విషయంలో కానీ, ఇట్లా అన్ని విషయాల్లో ఇలా శాసన మండలిలో మాట్లాడే అవకాశం ఏవిఎన్ రెడ్డికి వచ్చింది. 3 జిల్లాలు ఇవాళ ఇక్కడ 3 జిల్లాలు ఖమ్మం, వరంగల్, నల్గొండ
ఈసారి సర్వోత్తమ రెడ్డి గారు గెలిపిస్తే మీరు ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా సమస్యలు మాట్లాడే అవకాశం వస్తుంది. అటు 4 జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మన మెదక్, కరీంనగర్, అంటే ఇక్కడ అక్కడ కూడా మళ్ళీ 3 ప్రాంతాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు కాబట్టి ఈ 3 గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో బీజేపీ యొక్క ప్రాధాన్యత మీరు ఇచ్చిన వాళ్ళే మిగులుతుంది. ఏ సమస్యలు మాట్లాడే అవకాశం మాకు వస్తుంది. కానీ తెలంగాణ మొత్తం బీజేపీ ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఓటేయాలని మీరందరూ కూడా కొంత చదువుకున్న వాళ్ళందరూ కూడా మాకు ఓటేయాల్సిన ఓటు తీసుకొని గడ్డు గుద్దుతుంది, కాంగ్రెస్ పార్టీ గుద్దుతుంది. ఏమయ్యాల పరిస్థితి పోయిన ఎన్నికల్లో పోయిన పడ్డట్టు అయిపోయింది పరిస్థితి. చెప్పండి మీకు ఏ న్యాయం జరిగింది చెప్పండి. 14 నెలలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి మీకు ఏ న్యాయం జరిగింది? ఇప్పుడు రాంగారంగా ఎండగొడుతుంది, ఎండాకాలం స్టార్ట్ అయింది, ఎండాకాలంకి స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ కాకముందే కాంగ్రెస్ పార్టీలు ఏమంటారంటే అంటే వ్యవసాయ కుటుంబాలు చాలా ఉంటాయి, మీ అమ్మ నాన్నతో వ్యవసాయం చేస్తూ ఉంటారు, కష్టపడి మళ్ళీ స్థాయి తీసుకొచ్చేది. ఇలా వ్యవసాయం ఎండాకాలం స్టార్ట్ కాకముందే కాంగ్రెస్ ఏమంటున్నారంటే వరేద్దాడు. అంతకుముందు కేసీఆర్ చేసిన వరేస్తే ఉరి అన్నాడు. ఆయన రాజకీయ ఉరి పెట్టి పట్టు మీటింగ్ మామూలు కూర్చోబెట్టారు. అంటే రోజు ఫుల్ దావత్మే దావత సాగలేదు. పొద్దున్న లేస్తే దావత, సాయంత్రం వంట దాకా దావతలేదు సార్. వరేస్తే ఊరంటే కేసీఆర్కు రాజకీయం ఊరేసారు. ఇవాళ ఏమైంది? ఇవాళ కాంగ్రెస్ కూడా వరి వేయద్దు అంటున్నారు. మరి వరి వేయద్దంటే ఏమయ్యాలి? మరి గంజాయి వండి ఉంటారు మమ్మల్ని ఏమన్నా ఏం వండియాలి? వరి వేయద్దు అంటున్నారు. వరి వేయొద్దంటే ఏం పండించాలో ఒక పాలసీ లేదు. కానీ వరి వేయొద్దని చెప్పి రైతులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు వ్యవసాయం చేయాలా వద్దా అని చెప్పి ఒక భయపడే పరిస్థితి. పంట చేతికొచ్చి అకౌంట్లో పైసలు పడేదాకా గ్యారంటీ లేని పరిస్థితి రైతులు. వర్షాలు వస్తాయా, ఏమొస్తుంది, పిడుగులు పడతాయా, ఏమొస్తుంది, కొంటారా కొనరా, మద్దతు ధర వస్తుందా, బోనస్ ఇస్తారా ఇయ్యరా అని చెప్పి బ్యాంకులో పైసలు పడేవారు కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఉంటే మళ్ళా రైతులకు భయం పట్టించే విధంగా ఒక భయానక వాతావరణం సృష్టించే విధంగా వరి వేయద్దు అంటే ఇవాళ రైతులు ఎంత టెన్షన్తో ఇబ్బంది పడుతున్నారంటే ఇలా రైతు కుటుంబాలు అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. అరే కేసీఆర్ గిట్నే వరి వేస్తే ఉరి అన్నాడు, ఇవాళ మళ్ళీ వీళ్ళు వచ్చాము వరి వేయద్దు అంటారు. మరి ఏ పంట వేసుకోవాలి మేము? నీళ్లు లేవంటాడు. నీళ్లు లేకపోతే నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీది. వర్షాలు ఫుల్ పడ్డాయి, వర్షాలు ఫుల్ పడ్డాయి, ఎక్కడ వర్షాలకు ఇబ్బంది లేదు. మొన్న పడ్డ వర్షాలతో ఇక్కడ 2-5 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా పుష్కలంగా వాటర్ ఉండాలి. ఇలా కాళేశ్వరాన్ని 50% కేసీఆర్ నాశనం చేసాడు, ఇంకా 50% కాంగ్రెస్ సర్వనాశనం చేసి పోటీ మొండి పట్టుపోయి అక్కడ మొత్తం పడ్డాయి పని. ఇటు కృష్ణా నీళ్ళు మనకు వస్తాయి, ఉత్తర తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసింది. సరే ఇటన్నా మనకు వస్తాయంటే కృష్ణా నీళ్ళు మొత్తం చంద్రబాబు తీసుకోబోతున్నాడు, ఏది పక్క రాష్ట్రం తీసుకోబోతున్నాడు. కేసీఆర్ ఆయన ఇచ్చేసాడు, వీళ్ళు ఇస్తూనే ఉన్నారు. ఇంకా ఇటు ప్రాంతం ఇటు ఉన్న నీళ్ళేమో పక్క రాష్ట్రం తీసుకోబోతున్నారు, ఇటేమో ఎడారైంది. ఇవాళ పరిస్థితి ఏంది? ఇవాళ రైతుల పరిస్థితి ఇలా పంటలు వేసుకునే పరిస్థితి. ఇంక ఎండాకాలం స్టార్ట్ కాలే, ఫిబ్రవరి. ఈ ఫిబ్రవరినే ఇలా పేపర్ వచ్చిన 7 లక్షల ఎకరాల్లో పంట మొత్తం ఎండిపోయిందట. 7 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందంటే ఇంకా మార్చి వస్తే ఏప్రిల్ వస్తే ఏమైనా పరిస్థితి ఎంతో, రైతుల పరిస్థితి ఎంతో రైతులు ఆలోచించుకోవాలి. అందుకే చెప్తున్నా, రైతులు కూడా మీ పిల్లలకు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి వరి వేయద్దు వల్ల కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలంటే మీ పిల్లలకందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేమని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ బుద్ధి వస్తుంది. కనీసం వరి ఏంటంటే రైతులు అందరూ కలిసి వాళ్ళ పిల్లలతోని ఇలా బుద్ధి చెప్పిన కనీసం జ్ఞానం వస్తుంది వాళ్ళకి. ఇది లేకుంటే ఏమవుతుందంటే వరి వేయద్దన్నా ఓట్లు వేసి మాకు, కానీ మా మాట చెల్లుబాటు అయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ విర్రదిగే ప్రమాదం ఉంటుంది. చెప్పి వేయద్దంటారు. యూరియా అంటున్నారు, చెప్పులు కొడుతున్నారు, ఆధార్ కార్డు కొడుతున్నారు, హై బ్యాగులు కొడుతున్నారు, పెట్టి ఇలా క్యూలో వేయపడుతుంది. నేను ఇంతకుముందు రాంగనంగా ఆ మార్కెట్ ఎంపీతో మాట్లాడినా, మరి యూరియా ఏం చేయాలి సార్? పుష్కలంగా యూరియా ఉందంటున్నాడు. మరి పుష్కలంగా యూరియా అంటే ఈ చెప్పులు కొడుతున్నారు, ఈ ఆధార్ కార్డు కొడుతున్నారు, క్యూలో పడుతున్నారు. కొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళ? కాబట్టి ఇవన్నీ కూడా రైతాంగంగా ఇబ్బంది పడుతున్నట్టే. నెక్స్ట్ ఫ్యూచర్ ఎందుకు చెప్తున్నట్టు అంటే మీకు సంబంధం లేకుండా ఎందుకు చెప్తున్నట్టే, ఫ్యూచర్లో ఇలాంటి సమస్యలు వస్తున్న ఒకసారి ఆలోచించండి. ఇలా మీకంటే వాగ్దేవి కళలు జీతాలు బాగా ఇస్తున్నారు, అనుకుంటారు శాలరీ ఇస్తున్నారు ఎవరి మంది. ఇప్పుడు పాపం మీకు శాలరీ ఇస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఘోరం. నా దేవన్న చోళగా చెప్తున్నా, అన్న నెలకు ఇన్ని పైసలు పెడుతున్నాయి అంటున్నాడు, నా చోళ చెప్తున్నాడు. అంటే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 7,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఇలా హాస్టల్
బిల్డింగ్ కిరాయి రెంట్ కట్టలేక, కరెంటు బిల్లు కట్టలేక, శాలరీస్ ఇవ్వలేక ఇవాళ ఎంత ఇబ్బంది పడుతుందో. చిన్న చిన్న విద్యా సంస్థలు అయితే ఇవాళ అర్కదినే పరిస్థితి వచ్చింది. ఇలా బ్యాంకులలో లోన్లు కట్టలేక కూడా అర్కదినే పరిస్థితి. ఇలా మూసేద్దామంటే దాని మీద ఆధారపడి ఏదో లక్ష్యం కోసం విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తే అప్పు చేసి విద్యా సంస్థలు నడిపే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఇదే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమన్నారు, మా ప్రభుత్వాన్ని గెలిపించేది, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ 1 ఇన్స్టాల్మెంట్ ఇచ్చేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లకు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు 7,500 కోట్ల రూపాయలు ఇవాళ ఇవ్వడానికి ఇలా రకరకాల పైసలు ఇష్టమైన పైసలు తీసుకొస్తున్నారు. ఇవాళ యాజమాన్యాలు పోతుంటే 15% కమిషన్ ఇవ్వమంటున్నారు. 15% కమిషన్ ఇస్తే ఒకటే ఇన్స్టాల్మెంట్ ఇచ్చేస్తాం, 15% కమిషన్ ఇవ్వకుంటే కొంత ఇస్తామంటున్నారు. బట్ ఇలా యాజమాన్యాలన్నీ ఎంత ఇబ్బంది పడుతున్నాయంటే అంత ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇలా కొట్లాడింది మేము ఇలా ఏ సమస్య ఇచ్చిపట్లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఇలా 30-40 కేసులు ఉన్నాయి. ఇవాళ నా మీద ఇప్పటికీ ఒక హోమ్ మినిస్టర్ను, ఒక ఎంపీని, సెకండ్ టైం ఎంపీని, నా మీద 109 కేసులు ఉన్నాయి. 109 కేసులు నా మీద ఉన్నాయి ఇప్పటికి. ఇవన్నీ మా కుటుంబం కోసమో, వ్యాపారాల కోసమో, పిల్లలు దానికోసం కొట్టాడని కాదు, కేవలం మీకోసం కొట్టాడండి. ఇలా గ్రూప్ 1 పేపర్ లీక్ చేస్తే హైదరాబాద్ కొట్లాడాం. తెల్లారి ఇంకా ఉద్యమం పెద్ద ఎత్తున యుద్ధం ట్రై చేసినాం. తెల్లారి మనం చేసే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమానికి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి రాక తప్పదన్న స్థాయిలో ఉద్యమాన్ని ప్లాన్ చేస్తే ఇది లీక్ అయిన తర్వాత కేసీఆర్ ఏం చేసినట్టే నన్ను రాత్రి మా ఇంట్లోకి పట్టుకుపోయి కేసు పెట్టాడు. ఇప్పుడు కేసు ఏం పెట్టాడు సార్? ఒక మ్యాథ్స్ పేపర్ లీక్ చేస్తే కేసు పెట్టు, ఒక సైన్స్ పేపర్ లీక్ చేస్తే కేసు పెట్టు, ఒక సోషల్ పేపర్ పెట్టు. నేనట హిందీ పేపర్ లీక్ చేసినాను. హిందీ పేపర్ ఇవ్వడం లీక్ చేస్తారని చెప్పండి. నేను చెప్పిన మీడియాతో మాట్లాడినా చిక్క సైన్సో మ్యాథ్సో సోషల్ అంటే కనీసం పేరుకి హిందీ పేపర్ లీక్ చేస్తారు ఎవడన్నా. అందుకే నకలు కొట్టడానికి అక్కలు ఉండాలంటారు. మనం కేసీఆర్కు నకలు కొట్టిండు కానీ అక్కలు లేకుండా కొట్టిండు అన్నాడు. హిందీ పేపర్ లీక్ చేస్తానని చెప్పి నేను గ్రూప్ 1 విద్యార్థుల కోసం కొట్లాడుతున్నానని చెప్పి భయపడి ఇంకా ఉద్యమం సీరియస్ చేస్తాము, తెల్లారి ప్రభుత్వానికి గుణపాఠం వచ్చే విధంగా ఫైట్ చేస్తామని చెప్తే ఇవాళ నా మీద హిందీ పేపర్ లీక్ చేస్తానని చెప్పి ఇదే హన్మకొండ కోర్టు, వరంగల్ కోర్టు కొట్టుకొచ్చి మొత్తం రాత్రంతా ఫామ్ హౌస్ చుట్టూ తిప్పి 8 పోలీస్ స్టేషన్ తిప్పి 5-6 జిల్లాలు తిప్పి రాత్రంతా నిద్రలో కూడా తిప్పి లాస్ట్ జైలు పంపించారు. వాళ్ళు నా లోన్ జైలు ఉన్నా నా కోసం కాదు, ఇది గ్రూప్ 1 అభ్యర్థుల కోసం, ఉద్యోగాల కోసం వెతుకున్న వ్యక్తుల కోసం నేను కొట్టాను. నిన్నగాక మొన్న గ్రూప్ 1 దానికోసం దోమలు కూడా పోయి ఒక మంత్రిగా ఉన్నప్పుడు కూడా పోయి కొట్లాడా. 5 గంటల పాటు దోమలు కూడా చౌరస్తాలో కొట్లాడాను నేను. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా పోయి కూడా కొట్లాడాను. ఇవాళ 3170 మావంటి కూడా యుద్ధం కాదన్నాను. చెట్టుకోళ్ళు, పుట్టకోళ్ళు, భార్య కూడా, భర్త కూడా, పిల్లలు కూడా ఇట్లా ఉద్యోగం చేస్తుంటే ఇలా వాళ్ళ కోసం కొట్లాడితే కరీంనగర్లో ఇలా ఏ విద్య ఇలా పోటీ చేస్తున్నా ఎవరు కూడా కొట్లాడలే. ఏ ఉపాధ్యాయ సంఘం రాలే, టిపిఆర్టీ రాలే, ఎస్టీవీ రాలే, డిటిఎఫ్ రాలే, ఏమి ఉపాధ్యాయ సంఘం రాలే. వాళ్ళు దేనికోసం ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సమస్యలు కొట్టడానికి ఉపాధ్యాయ సంఘాలు రావాలి. ఇలా ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సమస్యలు కొట్టకుండా టీఎన్జిఓ నాయకులు అని చెప్పించి, ఉపాధ్యాయ సంఘం నాయకులు అని చెప్పించి ఇలా ప్రభుత్వంలో ఏ అధికారంలో పార్టీ ఆ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ముగాస్తే ఉపాధ్యాయ సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతాయి? ఇవాళ ఏ ఉపాధ్యాయ సంఘం స్పందించలే. ఆ రోజు మేము నా పార్లమెంటు కార్యాలయంలో ఉద్యమం చేస్తుంటే ఇవాళ మీరు నమ్మరు, రాత్రి కేసీఆర్ పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి, రాత్రి ఫుల్ దాగి ఫోన్ చేసి బండి సంజయ్ కూర్చున్న ధర్నా చేస్తున్న ఆ బిల్డింగ్ మొత్తము జేసీబీతో ధ్వంసం చేయాలి. ఇది కేసీఆర్ ఆదేశాలు. ఆ రోజు ఇలా పోలీసులు ఏం చేసి తెలుసా అక్కడ నా ఆఫీస్ మొత్తము కట్టర్ మిషన్తో మొత్తం కడిగేసి పడిచి డోర్లు కడిగేసి విండోస్ ఉంటే మీకు ఫైర్ ఇంజన్ పైపు ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసు మీకు. దాంతో కొట్టకు పోయి గోడ తగ్గుతుంది. ఆ కిటికీలకు వెళ్ళి ఫైర్ ఇంజన్ పైపుతో నా కార్యకర్తలకు కొడితే 4 మహిళా కార్యకర్తల కాలు చేతులు విరిగినాయి. ఇలా చాలా మంది కార్యకర్తలకు గాజు ఒక్కరు కూర్చున్న కనీసం పోలీసులు కన్నీకరణ లేకుండా రెక్కలు బట్టి గుంజుకపోయి జైలు పెట్టి నన్ను కూడా జైలు పెట్టి నేను 4 డేస్ జైలుపోయినా. మళ్ళా 4 డేస్ జైలుపోయినా. మరి అప్పుడు ఉపాధ్యాయ సంఘాలు ఎడబడినాయి. ఆ రోజు ఓన్లీ తపస్సు తప్ప తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తప్ప ఏ సంఘం రాలేదు.
ఓన్లీ తపస్సు వచ్చిందారు. మరి ఏడవైనా ఉపాధ్యాయ సంఘాలు టీఎన్జిఓ నాయకుల పని ఏంటి అంటే వాళ్ళ సొంత పైరవలు చేసుకోవడం, ప్రమోషన్ల కోసం వాటి కోసం పనిచేసి తప్ప సాటి ఉపాధ్యాయుల పనికి. ఆ కేసీఆర్ ప్రగతి భవన్ తెలుసా అందరి ప్రగతి భవన్ పోతారు, టీఎన్జిఓ నాయకులు పోతారు ప్రగతి భవన్. పోగానే మీరు టీవీలలో బ్రేకింగ్ ఇప్పుడే ప్రగతి భవన్ చేరుకున్న టీఎన్జిఓ నాయకులు అని టీవీలో వస్తుంది. పోయి లోపల కూర్చుంటారు, కూర్చొని కేసీఆర్ చేస్తాడు, ఆ సీసీ కెమెరా చూస్తాడు, వచ్చిరా అక్కడ కూర్చోబెట్టారు అంటారు. గంట సేపు కూర్చోబెడతాడు బయట వాళ్ళని. టీఎన్జిఓ నాయకులు గంట సేపు బయట కూర్చొని కేసీఆర్ సీసీ కెమెరా చూస్తాడు. టీవీలో ఏమొస్తుంది, గంట పాటు గంట సేపు నుంచి చర్చలు జరుగుతున్న టీఎన్జిఓ నాయకులు టీవీలో వస్తుంది. మెల్లగా 2 గంటలు కేసీఆర్ సార్ బయటకు వస్తారు. అది ఇప్పుడు లంచ్ డిన్నర్ అంతే ఒకటి వీలోడు. సాయంత్రం ఏం చేస్తాడు మధ్యాహ్నం, ఇక వీళ్ళకి భోజనం చేయనంటాడు. ఇక ఎవరితో చెప్పి భోజనాలు ఏముంటాయంటే కాళ్ళకూర, తలకాయ కూర, బోటి, కీమా, మటన్, చికెన్, ఎగ్గు, ఈ బిర్యానీ అన్ని కొడతాడు. ఇక ఒక గంట సేపు తింటారు. ఇక తిన్న తర్వాత మెల్లగా సార్ అన్ని చూసి తిన్నాక బయటకు వస్తాడు. అప్పటిదాకా టీవీలలో చర్చలు వస్తుంటాయి. టీవీలో ఇక బయటకు వచ్చాక ఏం చేస్తారు, అన్న భోజనం చేసినారే అంటాడు. సార్ చేశాను సార్, ఓకే అని వెళ్ళిపోతారు కేసీఆర్. ఇక టీవీలో వస్తే లోపల కొడతారు. ఈ నాయకులు వచ్చి ఏమంటారు, చర్చలు చాలా సఫలమైనవి, కేసీఆర్ అన్ని డిమాండ్లకు ఒప్పుకున్నాడు అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ చర్చలు అంటుండయి, ఏ సమస్య పరిష్కారాలు ఉండయి, ఏముండయి. మీరు నమ్మరన్నా, నాకు ఒక టీఎన్జిఓ నాయకుడు ఫోన్ చేశాడు. అంటే ఎందుకు వెళ్ళిన కేసీఆర్ కలవడానికి చెప్పి ప్రభుత్వం పోతే అంటే కేసీఆర్ బెదిరించింది మమ్మల్ని. 4 months దాకా శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు, పైసలు లేవు. మేము 4 months ఇస్తే 4 months తీసుకోవాలి, 5 months ఇస్తే 5 months తీసుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్క ఉపాధ్యాయుడు ఉద్యోగులు కానీ రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేస్తే నేను సస్పెండ్ చేస్తాను అని కేసీఆర్ బెదిరిస్తే, ఇలా నాకు చెప్తే పిల్లలకి వార్నింగ్ ఇస్తా కేసీఆర్కు, నువ్వు బిడ్డ ఫస్ట్ నాడు జీతం లేకుంటే నిన్ను గెల్లబట్టి ఫార్మర్గా గుర్తుకొస్తావు, ఉపాధ్యాయులు అందరం కలిసి వార్నింగ్ ఇస్తే ఎవ్రీ మంత్ శాలరీ ఇచ్చిండు. ఇలా కేవలం బీజేపీ వల్ల శాలరీ ఇచ్చింది. ఇట్లా ఉద్యమాలు చేస్తున్నాం. ఇలా సూర్యాపేట పోయినాం, రైతుల కోసం ఉద్యమాలు చేస్తారు. రాళ్లతో కొట్టిరు, కొడుగులతో కొట్టిరు, 18 వాహనాలు ధ్వంసంలో కాలు చేతులు విరిగినాయి. రైతుల కోసం కొట్లాడితే, మహిళల మీద అత్యాచారాలతో కొట్లాడినాం, యువకుల కోసం కొట్లాడినాం, విద్యా వ్యవస్థను పూర్తి చిన్న భిన్నం చేసాడు, వాళ్ళ కోసం కొట్లాడినాం. ఇలా ఎక్కడ ఏ సమస్య వస్తున్నా కొట్లాడేది మేము. కానీ ఓటు మాత్రం మీరు గిట్టేయాలా గట్టుకుంటారు తప్ప కాదక. ఇప్పుడు ఎప్పుడైనా రేవంత్ రెడ్డో, కోమటిరెడ్డి వెంకటరెడ్డో, బట్టి విక్రమార్కడో వాళ్ళు వీళ్ళు వచ్చి ఎప్పుడన్నా ఇటువంటి ఉద్యమాలు చేసిండ్రా? వాళ్ళ మీడియాలో కేసులు అయినాయా? వాళ్ళు ఎప్పుడైనా జైలుకి వెళ్ళరా? ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కానీ 30 కేసులుంటే మేము ఎట్లా పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు కోర్టు చుట్టూ పోతే, కోర్టు పోతే ఉదయం నుంచి సాయంత్రం దాకా నిల్చోవాలి. నడువులు వస్తుంది, కాళ్ళు వస్తాయి, మెడలు వస్తాయి, కూర్చోరాదు చైర్స్ ఉంటాయి. ఆడ ఒక్కొక్క కార్యకర్త 30 కేసులు ఉన్నాయి. వాళ్ళ దాదాపు 5,000 మందికి పైగా కార్యకర్తలు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. రౌడీ షీట్ ఓపెన్ చేస్తే పండుగలు వస్తే పట్టుకపోతారు, ఏదైనా కూడా పట్టుకపోయి లోపడేస్తారు. కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేసి మా మీద అధికారంలోకి వచ్చేది మేము. చిట్ట చివరిలో మార్పు కోరుకొని ఇలా మీరు మాకు క్యాన్సర్ ఉంటాడు వేయడం వల్ల కార్యకర్తలు బాధపడుతున్నాడు. ఇప్పటికీ ఏడుస్తున్న కార్యకర్తలు, అన్న ఇంత కష్టపడ్డాం కాదన్నా, ఇంత కష్టపడ్డామన్నా, నిరుద్యోగుల కోసం గట్ల కష్టపడ్డామన్నా, ఉద్యోగుల కోసం కష్టపడ్డామన్నా. ఇలా మీ పిఆర్సీ కోసం సిద్దిపేట ధర్నా వేస్తే 800 కార్యకర్తలు దెబ్బలు జరిగినాయి. 32 రూపాయలు జైలుకి వెళ్ళాం. దసరా లేదు, దీపావళి లేదు, ఒక పండుగలు. మీరందరూ మీ కుటుంబ సభ్యులతోని పెళ్లిళ్ళకు పోతారు, గుళ్ళకు పోతారు, గోపురాలకు పోతారు. కానీ మేము 5 సంవత్సరాలుగా మా ఇక్కడ లీడర్లు కానీ మా కార్యకర్తలు కానీ మాకు పెళ్లిళ్ళు లేవు, పెరటాలు లేవు, గుళ్ళు లేవు, గోపురాలు లేవు. కేసీఆర్ హయాంలో 24 గంటలు కొట్లాడే. ఎప్పుడు వచ్చి పోలీసులు పడుకోబోతారు, ఎప్పుడు కేసులు పెడతారు మా మీద, ఎప్పుడు జైలు పంపుతాడు. బతుకుతామా సస్తమా అని తెలియలేని పరిస్థితి, ఒక భయానక వాతావరణం జీవితాలు గడిపాం మేము. ఇంత కొట్లాడితే మేము ఏ రోజు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాలే. ఇంత కొట్లాడితే మాకు ఈ తెలంగాణ సమాజం అన్యాయం చేసింది. మాకు ఇవాళ మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నాను, అన్నా ఇంత కొట్లాడడం కదన్నా, జైలుకి పోయినామన్నా, లాఠీ దెబ్బలు తిన్నామన్నా, తలకాయలు అడిగినాయన్నా, ఎడ్యూస్ అయినాయన్నా, బెడ్ రెస్ట్ తీసుకుంటున్నామన్నా, ఇప్పటికీ కాళ్ళు చేసినప్పుడు కార్యకర్తలు అది
ఇంత కొట్లాడితే తెలంగాణ ప్రజలు మనకు ఓట్లేదే, ఎందుకు కొట్లాడన్నారు వీళ్ళ కోసం, ఎందుకు మా జీవితాలను సర్వనాశనం చేసుకోవాలని చెప్పి మా కార్యకర్తను ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి పొరపాటు చేశారు, కానీ దయచేసి ఈసారి పొరపాటు చేయకండి. ఇది మంచి అధ్యవసర అవకాశం. రేపు మా కార్యకర్తలు చెప్పాలంటే, ఫ్యూచర్లో మీకోసం ఉద్యమాలు చేయాలంటే, ఈ ప్రజలను కాపాడుకోవాలంటే ఇలా మాలాంటి పార్టీని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దయచేసి ఒక్కసారి మీరు ఓటు చేసే ముందు మా కార్యకర్తలు అరుస్తున్న తీరు, పోలీసు దెబ్బలకు అరుస్తున్న తీరును, ఆ ఆర్తనాదాలు మీకు చూడాలి, వినవడాలి. మేము తిన్న లాంటి దెబ్బలు మీకు కళ్ళకి కనబడాలి. కానీ మభ్య పెట్టే మాటలు, మోసం చేసే మాటలను వాగ్దానం దయచేసి నమ్మకండి. ఏ వాగ్దానం చేసినాక 6 గ్యారెంటీలు ఉన్నాడు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను. మీకు ఇచ్చింది ఎవరికైనా? 4,000 రూపాయలు ఆస్థాన పెన్షన్ ఇస్తారు. మా అమ్మ తాతలతో ఎప్పుడు టీవీలో చూస్తారు. 4,000 రూపాయలు ఆస్థాన పెన్షన్ ఇస్తారు. ఎంతమందికి ఇచ్చారు ఆస్థాన పెన్షన్స్లో? తులం గోల్డ్ ఇస్తున్నాడు. మీకంటే ఈ వాగ్దేవి కాదు గోల్డ్ ఇచ్చినట్టు, గోల్డ్ వర్తగా గోల్డ్ అని బాగా గోల్డ్ మీ అందరికి గోల్డ్ ఇచ్చినట్టు రేటు అందరికి. తులం గోల్డ్ ఇస్తాడు. మీకు ఇచ్చేదా? మీకు ఏమన్నా మీకు స్కూటీలు ఇస్తాడు. ఇచ్చేదా స్కూటీలు? వాళ్ళ 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నాడు, అది ఇయ్యలే. విద్యార్థి భరోసా 5 లక్షలు ఇస్తున్నాడు, అది ఇయ్యలేదు. 2 లక్షల ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నాడు, అది లేదు. 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఇలా 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పంటున్నారు. ఇలా ఉద్యోగాలకు 4 డిఎల్ లేవు, 5 డిఎల్ లేవు, పిఆర్సీ లేదు, వాళ్ళ ప్రమోషన్ లేవు, స్కావెంజర్స్ లేరు, చాక్ పీసులకు పైసలు లేవు. ఈ మెడికల్ బిల్స్ ఇవన్నీ కలిసి దాదాపు 8,200 కోట్ల రూపాయలు ఇవ్వాలి, బకాయి ఉన్నది, అవి లేవు. ఇలా కనీసం ఇవన్నీ పోతే రిటైర్డ్ అయినటువంటి పిల్లలకు, ఉపాధి ఉద్యోగస్తులకు వాళ్ళకు పైసలు ఇద్దామంటే పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేదు. ఇలా కేసీఆర్ పైసలు ఏళ్ళకి ఏం చేసిండు? 58 ఉన్నటువంటి వయోపరం చేసిండు, 61 చేసిండు. ఎందుకు చేసిండు? ఈ బెనిఫిట్స్ ఏలేక, పైసలు లేక 58 61 చేసిండు. అయినప్పుడు కూడా పోయిన లాస్ట్ ఇయర్ 8,000 మంది రిటైర్ అయ్యారు. ఈ సంవత్సరం 10,000 మంది రిటైర్ కాబోతున్నారు. వీళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందంటే, మీరు నమ్మాలి ఈ విషయం కూడా, రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందంటే 61ని 65 చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీకు ఉద్యోగాలు అనేరావు, ఇక ఆ ఉద్యోగాలు రావు. 11,000 కోట్ల రూపాయలు లేవు కాబట్టి ఇలా చేసే ప్రయత్నం చేస్తారు. కేజీబీ చూడండి బాబు, ఇప్పుడు సంవత్సరంగా ఉద్యోగాలు లేవు. దానిలో సిఆర్టీలకు శాలరీ ఎంత అంటే 26,000, స్పెషల్ ఆఫీసర్లకు శాలరీ ఎంత అంటే 32,000. ఇలా మా వాళ్ళని గెలిపేది మీరు, మా వాళ్ళని గెలిపేది మీకు ఉద్యోగ భద్రత కోసం కొట్టాడేది మేమే, మీకు ఇప్పించేది మేమే. ఇలా సిఆర్టీలకు 26,000 నుంచి 32,000 జీతం పెంచేది మేమే, పెంచిపిస్తే పక్క. ఇలా స్పెషల్ ఆఫీసర్లకు 32,000 నుంచి 52,000 రూపాయలు పెంచే విధంగా కొట్టాడేది మేమే. నేను పక్క కేజీబీ కూడా అప్పీల్ చేస్తున్నాను. మీకు ఉద్యోగ భద్రత కోసం కొట్టాడతాం. మీకు 26,000 నుంచి 32,000 శాలరీ, 32,000 స్పెషల్ ఆఫీసర్లకు 52,000 శాలరీ ఇచ్చే విధంగా మీకోసం మా 3 ఎమ్మెల్సీ అభ్యర్థులు కొట్టడానికి సిద్ధం ఉన్నాడు. మీ సమస్య పరిష్కారం వరకు కూడా శాసన మండలి నడవది కాక నడవది మీకోసం మేము కొట్టాడుతాం. ఇలా గురుకుల స్కూళ్ళను 9 గంటలకు పాటగా స్టార్ట్ చేసే స్కూళ్ళను 8 గంటలకు స్టార్ట్ చేశారు. దానిలో ఎప్పుడు ఫుడ్ పాయిజన్, ఇక ఫుడ్ పాయిజన్ కనీస సౌకర్యాలు కాబట్టి ఇవన్నీ కూడా మీకు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే 14 నెలలు మీకు ఏమొచ్చింది? ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? మీకు 14 నెలలు ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? పేదలకు ఒక ఇల్లు ఇచ్చిందా? ఒక ఉద్యోగం ఇచ్చిందా? కాబట్టి దయచేసి ఇలా మోడీ గారు మనం ఆలోచించారు. కదా మన బడ్జెట్ చూసి మీ అందరూ తెలుసు, అది కూడా మీకు కూడా ఫైదా. అసలు మీకు ఓటుకు ఇప్పించిందే మీ భారతీయ జనతా పార్టీ. ఎన్నికల కమిషన్ కలిసి ప్రైవేట్ ఉపాధ్యాయులకు లెక్చరర్స్కి గతంలో ఓటకు లేదు, ఉందా? పైసలు ఉన్నారా? ఈసారి ఇప్పించిందే భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కలిసి సర్వోత్తమ కూడా పరిశీలించుకోవాలి. ఎన్నికల కమిషన్ కలిసి ఇలా మనకు వాస్తవ విషయాలు చెప్పి మీకు ఓటుకు కల్పించింది భారతీయ జనతా పార్టీ. లేకుంటే మీకు ఓటకు లేదు, ఇలా మీటింగ్ పెట్టేటోళ్ళు కాదు, మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు కాదు. కాబట్టి ఇట్లా అనేక సమస్యలు ఫైట్ చేస్తున్నాం, అనేక విషయాల మీద మేము ముందుకు వచ్చినాం.
అందుకే ఈ బాధ దృష్టిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గారు ఏ విధంగా దేశాన్ని అభివృద్ధి చేస్తుంది మీరు ఆలోచించండి. ఇలా ఆర్థిక ప్రగతిలో 11వ స్థానం దేశం ఇలా 5వ స్థానానికి వచ్చింది. ఇంకా 3 yearsలో 3వ స్థానం రాబోతున్నది. ఇలా మన బడ్జెట్లో కూడా 12,70,000 ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చిందని ఒకసారి ఆలోచించండి. ఏ ప్రభుత్వం ఇంత సాహసం చేయదు. 5 లక్షల నుంచి డైరెక్ట్గా 12,70,000 వరకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చూడండి, ఏ ప్రభుత్వం చేయదు. అంత సాహసం ఏ ప్రభుత్వం చేయదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్యారంటీ కోసం చేసింది. కాబట్టి ఇవన్నీ చూడండి, వీళ్ళు అది చెప్పి మోసం చేసి వాళ్ళని చెప్పే ప్రయత్నం చేస్తే ఇవాళ అవన్నీ నమ్మకుండా ఇక్కడ ఏ పార్టీ పోటీ చేస్తలేదు. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వాళ్ళ సరోజిని రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇంకా 18 మందిలో ఎవ్వరు గెలిచినా కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ పోతారు. దేనికోసం అంటే అభివృద్ధి కోసం పోతున్నాం అని చెప్పి ఒక కుట్టి సాకు చెప్పి దాన్ని చేరే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ వీరందరూ కూడా పట్టభద్రులందరూ కూడా మీ సమస్యల కోసం కొట్లాడే పార్టీకి అవకాశం ఇవ్వండి, ప్రశ్నించే పార్టీకి అవకాశం ఇవ్వండి. అధికార పార్టీకి కొమ్ము కాసేటువంటి వ్యక్తులకు మీరు ఓటేస్తే ఆ ఓటు పక్క వృధా అవుతుంది. కాబట్టి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అన్యాయం గురవుతుంది, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది, ఏ విధంగా 15% కమిషన్ తీసుకొని వాళ్ళు ఏ విధంగా ప్రజలను వంచిస్తున్నది, ఇలా సమస్యలకు గాలి వదిలేసింది. కేవలం విమర్శలకు ప్రతి విమర్శలకు మాత్రమే ఇలా ప్రాధాన్యత ఇస్తున్నది విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇలా మంచి ఆలోచన వ్యక్తులు ఓటర్స్ అందరూ కూడా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సరోజిని రెడ్డి గారిని మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన స్టార్ట్ చేసింది కదా మాయమాటలు చెప్పడము, తప్పుడు ప్రచారం చేయడము. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఓడిపోతామని తెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి కామంగా ముఖ్యమంత్రి రాడు. వాళ్ళ రాష్ట్రం ఓడిపోతామని తెలిసిన తర్వాత సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. నిజామాబాద్కు కన్వీనర్ వస్తున్నాడు ఎన్నికల ప్రచారానికి. అంటే ఓడిపోతామని చెప్పి వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. వాళ్ళు ఏ సర్వే చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది సర్వే రిపోర్ట్ రావడం కంగుదిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రిని ఎన్నికల ప్రచారం చేసింది. ముఖ్యమంత్రి వచ్చినా రేపు రాహుల్ గాంధీ వచ్చి మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చి డ్రామాలు ఆడినట్టు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ఇవాళ ఎక్కడైనా కూడా ఈ 3 స్థానాల్లో గెలిచేది మీ అందరి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కాబట్టి మీరు 27వ తారీఖు నాడు శివరాత్రి ఒక్కరోజు జాగరణ ఉందని చెప్పి 1-2 హాలిడేస్ వస్తుందని చెప్పి మళ్ళీ మీరు భార్య పిల్లలతో మీ కుటుంబ సభ్యులతో మళ్ళీ మీరు శివరాలకు శిఖాలకు ఊళ్ళకో పోయినట్టే మా కొంప ముడుతుంది. దయచేసి అటువంటి ఏమి పెట్టుకోకుండా కేవలం ఇక్కడున్న వాళ్ళు ఓట్లేస్తేనే గెలవం. మనం మీతో పాటు మీరు కనీసం మనిషికి ఒక 5 ఓట్లు ఒక బాధ్యత తీసుకోండి. ఇది ధర్మం కోసమే మనిషికి ఒక బాధ్యత తీసుకొని మీరు మనిషికి ఒక 5 ఓట్లు వేయించే ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ మీ అందరికి కలిసి అవకాశం చాలా అదృష్టంగా భావిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఎందుకంటే వాళ్ళ ఆదిలాబాద్, చెన్నూరు, మందవల్లు ఇంకా 4 మీటింగ్లు ఉన్నాయి. కాబట్టి మీ అందరినీ కలిసి మీ అందరికీ నాకు తెలిసిన విషయాలు చెప్పి మిమ్మల్ని ఓటు అభ్యర్థించి పోదామని చెప్పి రావడం జరిగింది. మీ అందరికీ గర్వం.